వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఎంతో పవిత్రంగా హిందువులు ఎంతో ఆరాధ్య దైవంగా పూజించే ఆ లడ్డూని స్వీకరించినప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. అదే లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇది కల్తీ జరిగింది, ప్రజలు ఎవరు విన్నోళ్ళు ఎవరు ఎర్రోలు కాదు, ఇప్పుడు మీ బట్టబయలు అయిపోయింది. ఆ డోరే బాబా గారు గాని ఆ డైరీలు మిగిలిన 3-4 డైరీలు ఉన్నాయి, వాళ్ళు గాని ఎక్కడా పాలు మాత్రం పెరుగు మాత్రం వాడకుండా ఈ కల్తీ నెయ్యిని రసాయనాలతో వాడి తిరుమల తిరుపతికి చేరవేశారు. దానికి నిమిత్తం కొన్ని 100 కోట్ల క్యాష్ చేతులు మారాయి. ఇది మాత్రం ఇక్కడతో ఆపకుండా దీని మీద తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే సాక్షాత్ స్వామికి అపరాధం చేశారో, వెంకటేశ్వర స్వామికి అపరాధం చేశారో, నేను హిందూని, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయనకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ డోరే బాబా అనే బాబాల్ని ఏదైతే డైరీ ఉందో ఈ డైరీని 3 ఏళ్ల కిందటే బ్యాన్ చేశారు. అయినా నెయ్యి ఇక్కడ సప్లై అవుతుంది. ఎవరి ప్రోద్బలంతో సప్లై అవుతుంది, ఎవరు చేస్తే సప్లై అయింది, ఎవరు వెన్నుదన్నులతో చూసారు. చైర్మన్ సుబ్బారెడ్డి, అప్పట్లో ఉన్న చైర్మన్ సుబ్బారెడ్డి, ఆయన వెనకాతలు ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఎవరి ద్వారా చేరవేశారు ఇక్కడికి తిరుమలకి. ఒక మూసేసిన సీల్ చేసిన ఒక డైరీ నుండి ఇన్ని కోట్ల లీటర్ల నెయ్యి వచ్చింది అంటే, కేజీల నెయ్యి వచ్చింది అంటే అసలు దీన్ని ఎలా చూడాలి? ఎంత స్కెచ్ చేశారు కదా, ఎంత స్కామ్ చేశారు కదా, ఇది మాటల్లో చెప్పాలి, అసలు చెప్పడానికి కూడా సరిపోవు. అలాంటి మోసం ఇది. వాళ్ళు ఎన్నో స్కాములు చేశారు. ఆ స్కాములన్నింటికన్నా స్వామి లడ్డు మీద చేసిన స్కామ్ ఇదే అతి పెద్దది. గతంలో కూడా పరకామణిలో వైసీపీ ప్రభుత్వం ఉండే హయాంలో కూడా పరకామణిలోని డబ్బులు కొట్టేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో ఎవరైతే పనిచేస్తున్నారో ఒక పూజారి డబ్బులు లెక్కించే క్రమంలో అమెరికన్ డాలర్స్ దాన్ని నోట్లు కట్టుని మడిచి లోపల పెట్టడం అది చూసే ఉన్నాం. దాదాపు 100 కోట్ల పైనే ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి అయితే బయటికి వెలుగులోకి వచ్చింది. ఎలా చూడాలంటారు? వెంకటేశ్వర స్వామి ఏదైనా ఆయన విషయంలో తప్పు చేస్తే శిక్షిస్తాడని ఇదే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అదే చెప్తున్నాను, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆయన మాట్లాడే మాటలు వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేస్తే శిక్ష పడతాది అని చెప్పి. మరి ఆయన సొమ్ము తీసుకున్నావు కదా, నీకు అపచారం చేసినట్టు కాదా? మీ మనుషులు పెట్టి డాలర్లు గాని విలువైన ఆభరణాలు గాని దొంగతనంగా నీ మనుషులతో దోచించేసావు కదా, పరకామణి లెక్కింపు చేసేటప్పుడు చేసావు కదా, మరి ఇది శిక్ష పడదా? ఇది శిక్ష కాదా? ఎంత ముందు జరిగిన చాలా మందికి శిక్ష పడేటట్టు నీకు పడదా? ఏదో విధంగా నీకు ఈ పాపాన్ని స్వామి నీకు వేరేగా చూపించడా? నువ్వే కదా అన్నావు, నీ నోటితోనే కదా అన్నావు. ఏమంటే మాట ఆడే అర్హత లేదు, మాట ఆడడానికి మీరు సరిపోరు, తప్పులు చేస్తున్నారు. మీరు ప్రశ్నించడానికి మాకు హక్కు ఉంది. మీరు స్వామి విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు, దొంగతనాలు చేశారు, 100 కోట్లు వెనకేసుకున్నారు. ఎన్ని చూడాలి మీ ద్వారా? ఆడెవడో మీ సోకాల్డ్ మనుషులు వచ్చి కొందరు వచ్చేది మా ప్రభుత్వమే, మీరు ఇంకేమి చేయలేరు, కానీ జైలు శుభ్రంగా చేసుకోండి, మీరు అందరూ జైల్లో ఉంటారని మాట్లాడతాడు. ఏంటి ఈ మాటలన్నీ? మీరు వస్తారా? మీకు ప్రజలు ఓట్లు వేస్తారా? స్వామి ఊరుకుంటాడా మిమ్మల్ని? టికెట్లు అమ్ముకోవడాలు, లడ్డూలు అమ్ముకోవడాలు, కల్తీ నెయ్యి చేయడాలు, స్వామి డబ్బు దోచేయడాలు, పైన ఎన్ని స్కాములు జరగాలో వైకుంఠంలో స్కాములు చేసిన ఘనత మాత్రం మీ వైసీపీ ప్రభుత్వానిదే బాబు. మీకు మాత్రం 100 వందనాలు బాబు. మీరు సామాన్యులు కాదు బాబు, మీరు దేవుడు సొమ్మే కాజేసిన జగత్ కిలాడీలు. మీరు మాత్రం వేరే లెవెల్. మీరు ఇప్పుడు చూస్తే దాదాపుగా భక్తుల మనోభావాల్ని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసే విధంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అంటే కేవలం ఒక్క లడ్డు విషయమే కాదు, పరకామణిలో డబ్బులే కాదు, ఇక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టినటువంటి షాపుల విషయంలో కూడా ఇది జరిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇవన్నీ చూస్తే అసలు వైసీపీ ప్రభుత్వానికి వచ్చే మళ్ళీ ఎన్నికల్లో ఓటేసి గెలిపించే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ కోట్ల మంది ప్రజలు కొండ ఎక్కుతున్నారండి, తిరుపతి కొండ. దానిలో నేను ఒకడిని పైకి వెళ్ళి చూసాము. ఇంతకు ముందు చాలా షాపులన్నీ ఏవైతే లీజ్ కి తీసుకుంటారో వాళ్ళందరినీ ఖాళీ చేయించింది వైసీపీ ప్రభుత్వం. ఒక 2-3 పెద్ద హోటల్స్ కి ఇచ్చారు. ఆ హోటల్స్ వాళ్ళే అక్కడే ఫుడ్, వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. ఇంకా ఒక మనిషి వెళ్ళాడు అంటే 3 గంటల సేపు తిండి కోసం వెయిట్ చేయాలి. పోనీ అక్కడ అన్నదానంకి వెళ్దామంటే అది కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉండేది ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పైకి వెళ్ళి కొండ మీద చూస్తే చాలా నీట్ గా దర్శనం అవడం గానీ, ఫుడ్ దొరకడం గానీ, ఎక్కడికక్కడ మనకి బయట శుభ్రమైన ఫుడ్ దొరకడం గానీ, శుభ్రంగా మనకి పరిసరాలు బాగుండడం గానీ, ఇవన్నీ మనం చూస్తే వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నోటీస్ చేశారు. ఎంత అప్రదిష్ట పాలు చేశారా, మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే మనకి చాలా అన్యాయం జరుగుతుంది అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్ టైం, మాట్లాడుకోవడానికి అది సమయం కాదు. 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అసలు ఈ మనుషులు స్వామి
స్వామి శిక్షకి అర్హులుగా ఉన్నారు కదా, మరి ఇంకా వీళ్ళు పోటీ ఎలా చేయగలుగుతారు? ఆల్రెడీ వేస్తారు స్వామి శిక్ష, అది ఎప్పుడు అమలు అవుతుందో అది అమలు అవుతుంది. ఆ అమలు అయినప్పుడు వీళ్ళు ఇంకా పోటీ చేయడానికి కూడా ఉండదు, ఈ వైసీపీ పార్టీ అనేది కూడా ఉండదు. మనకి జనరల్గా 2023లో తిరుపతి కౌంటింగ్ ఉంటుంది అనమాట. అంటే విదేశీ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని పరకామని అంటారు. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు అక్కడ. అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, తర్వాత భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎవరైతే భక్తితో ఉంటారో వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు ఆ అమౌంట్ని వచ్చింది. ఇది ఈ రవికుమార్ అన్న ఆయన ఏంటంటే ఇది వరకు పెద్ద జేఆర్ స్వామి ఆస్థానంలో గుమస్తాగా పనిచేసేవాడు. అంటే ఆయన ఏంటంటే అలాంటి వ్యక్తిని పట్టుకొని అప్పుడు ఉన్న దేవస్థానంలో ఉన్న మెయిన్ పోస్టులో ఉన్న వ్యక్తులు వాడిని అడ్డు పెట్టుకొని ఆ విదేశీ మనీ ఏదైతే ఉందో వాడి చేతి తీయించారు. అంటే వీళ్ళ చేతులకు అంటుకోకుండా అప్పుడు గవర్నమెంట్లో ఏం చేశాడు, వాడు ఆ అమౌంట్ విదేశీ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ అంతా సైడ్ చేసి వాడు వీళ్ళకి అనిపించప్పుడు వాడు కొంత అమౌంట్ నొక్కేసి వాడు బెంగళూరు, చెన్నై ఇటువంటి పెద్ద నగరాల్లో వాడు బిల్డింగ్లు కట్టుకోవడం, ఆస్తులు కట్టుకోవడం చేశాడు. మిగతా మేజర్ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి విదేశీ ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ ఇన్కమ్ని అకౌంట్లో చూపించలేదు. అకౌంట్లో చూపించుకుంటే ఇటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే మరి అకౌంట్లో చూపించాలి. అలా కాకుండా ఇటువంటి నమ్మిన బంట్లు ఎవరైతే ఉన్నారో రవికుమార్ లాంటి వాళ్ళు అటువంటి వ్యక్తిని పెట్టి వీడు దొంగతనం చేయలో స్పెషలిస్ట్ రవికుమార్ అన్నాడు. ఎందుకంటే పెద్ద జేఆర్ స్వామి ఆస్థానంలో చేసేటప్పుడు కూడా అటువంటి జరిగాయి ఇన్సిడెంట్. అటువంటి వాళ్ళు క్యాచ్ చేసి అప్పుడున్న దేవస్థానం చైర్మన్ కానీ లేకపోతే ఈఓ కానీ ఏఈఓ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో తిరుపతి దేవస్థానంలో మెయిన్ పోస్ట్లో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. అందులో మెయిన్గా అప్పుడు ధర్మారెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, అలాగే కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీటి ద్వారా ఆ అమౌంట్ అంతా కూడా తీసి ఆ అమౌంట్ వాళ్ళు సైడ్ చేస్తారు. అది అకౌంట్లో రాదు కదా, అకౌంట్లో రాకపోతే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలాగే కోట్లాది రూపాయలు గత 2020 నుంచి స్టార్ట్ చేసి 23 వరకు అంటే సుమారుగా దేవస్థానంకు రోజుకి ఎలా లేదు 4-5 కోట్లు వస్తుంటుంది. అలాంటిది ఒక కోటి వేసుకున్న 3 సంవత్సరాల నుంచి తీస్తున్నారంటే ఎంత అమౌంట్ ఉంటుంది, హ్యూజ్ అమౌంట్. దాన్ని సీసీటీవీలో అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ ఆయన పట్టుకున్నాడు. ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ పట్టుకొని ఈ రవికుమార్ని పట్టుకొని ఇది అంతా కూడా ఇన్ఫామ్ చేశాడు గవర్నమెంట్కి, తర్వాత ఉన్నతాధికారులకి చేశారు. సో ఇప్పుడు ఆయన విట్నెస్ కానీ కోర్టులకు వచ్చి ఈ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కోర్టుకు కానీ కరెక్ట్ విట్నెస్ ఇచ్చినట్టయితే, ఎలాగో ఆయన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అట్లాగే ఈయన దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది కాబట్టి ఆ ఎవిడెన్స్ కానీ సబ్మిట్ చేసినట్టయితే కోర్టుకి తక్షణంగా ఎవరు ప్రధాన నిందితులు ఎవరన్నది వస్తుంది. ఎందుకంటే రవికుమార్ని అరెస్ట్ చేస్తారు. రవికుమార్ చెప్తాడు ఎవడో ఈయన చేయమన్నారు అన్నది. ఎందుకంటే ఆ ఇండివిజువల్ ఒక్కరు చేయలేరు. సో ఈయన కాపాడుతున్నది ఎవరు అప్పుడు ఉన్న ఉన్నతాధికారులు, ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు. అప్పుడు మెయిన్ పాత్ర అంతా వీళ్ళే కదా తిరుపతి దేవస్థానం మీద. సో వాళ్ళకి అండదండలు ఎవరు ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళే కదా ముఖ్యమంత్రి కదా అపాయింట్ చేశాడు వాళ్ళు. సో వాళ్ళు పెద్దవాళ్ళ అండదండలు ఉన్నాయి. ఆ అండదండలు ఉండడంతో వీడి చెలరైపోయి ఈ విదేశీ ఇన్కమ్ ఏదైతే ఉందో, విదేశీ నోట్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ రవికుమార్ అన్నవాడు సైడ్ చేసి వాడు కొంత నొక్కిసాడు, మిగతాదంతా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి ప్రధానంగా ఆయన ఒక ప్రధాన సాక్షిగా ఆయన కోర్టులో హాజరుపరచాలి, కోర్టులో చెప్పాలి నిజాలు ఏంటనేది చెప్పాలి. ఇప్పుడు ఆయన లేకపోవడంతో మరి ఈ కేసు విచారణ ఏ రకంగా జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఆయన చనిపోయాడు ఇంకా అయిపోతుందని ఉండదండి. రకరకాల కోణాల్లో తీయొచ్చు. అది పోలీసు వారికి తెలుసు, వాళ్ళు టెక్నికల్ ఆఫీసర్స్ దగ్గర ఉంటారు, అలాగే రీసెర్చర్స్ ఉంటారు, అలాగే సిఐడి ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ వారు సైంటిస్టుల తాలూకా సలహాలు తీసుకుంటారు, పట్టుకోవచ్చు. దీనిపైన త్వరితగతిన వెళ్ళాలి. దీనికి కూడా ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అలాగే మిత్ర అందరూ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ అడ్డంకులు లేకుండా పవర్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇండివిజువల్ పవర్స్ ఇవ్వాలి. ప్రతిదానికి ఇందులో మినిస్టర్లు ఇన్వాల్వ్ అవ్వకూడదు, పోలీస్కి పవర్స్ ఇచ్చేయాలి. ఇందులో ఇచ్చినట్టయితే వితిన్ డేస్లోనే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోగలుగుతారు. అసలు దొంగలు ఎవరు, మా దేవుడి తాలూకు డబ్బు దోసిన వాళ్ళు ఎవరు, మా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు ఎవరు, అందరూ బయటకు వస్తుంది. ఎటువంటి పట్టుకోలేదు అనుకోండి ఏమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇంతవరకు తేలట్లేదు. ప్రజలకి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇప్పటికే పోయింది. ఎప్పుడో మర్డర్ జరిగితే ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. ఇలాంటిది ఇంకేం పట్టించుకుంటారు, అంత పెద్ద ఇష్యూలని పట్టించుకోలేదు కదా. మర్డర్ కేసు కంటే ఇది పెద్ద ఇష్యూ. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు తాలూకా మనోభావాలు దెబ్బతీశారు, దాన్ని పరిరక్షిస్తున్న ఆఫీసర్ని చంపేశారు. కావున ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి మా మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి, అలాగే చట్టం కరెక్ట్గా ఉండాలనుకుంటే, ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటే తక్షణమే ప్రభుత్వం కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. పోలీసు వ్యవస్థకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి సహకరించినట్టయితే ఈ కేసులో త్వరితగతిన న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అలా చేసినట్టయితేనే ప్రజలందరికీ కూడా ప్రభుత్వం పైన కానీ, ఆఫీసర్స్ పైన కానీ, వ్యవస్థ పైన కానీ నమ్మకం గుర్తిస్తుంది. ఆ విధంగా పోలీసు వారు వెళ్తారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకారం ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణి కుమార్ అనే పూజారి ఆ డబ్బులు ఆయన దొంగతనం చేశారని చెప్పేసి ఏదైతే దాన్ని కంప్లైంట్ పరంగా కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి దాన్ని కంప్లైంట్ తీసుకున్నారో ఆ కేసు నిమిత్తం ఏదైతే ఒక సిఐ గారు ప్రధాన సాక్షిగా ఆయన కోర్టులో హాజరు కావాల్సిందే ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు నిందితుడు దేవుడి సొమ్ము కాజేయడమే చాలా పాపం. ఆ పాపం అనేది అది ఫ్యామిలీ అందరికి చుట్టుకుంటుంది. కారణం ఎందుకంటే ఎవరైతే ఈ పూజారి ఉన్నారో ఆయన ఆ దేవుడి సొమ్ము కాజేసి ఆయన అనేక రకాల రాష్ట్రాల్లో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నైలో కావచ్చు అనేక రకాల కోట్ల ఆస్తి వెనకేసుకొని ఆయన ఉన్నాడు. ఆ విషయంలో అప్పుడు ఏదైతే డబ్బులు మనీ డబ్బులు లెక్కింపు టైంలో ఎవరైతే అధికారి ఉన్నారో, పోలీస్ అధికారి ఉన్నారో ఆయన చూసి ఆ కేసుని పట్టుకొని కేసు నమోదు చేసి ఏదైతే దాన్ని కోర్టుకి పెట్టారో ఆ కేసు విచారణ నిమ్మట్లో ఈయన ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ ముద్దాయిని పట్టుకొని విచారించగా ఆయన ఏంటంటే నేనైతే ఎన్నో సంవత్సరాలుగా ఇది డబ్బులు బంగారం ఏదైతే విదేశీ కరెన్సీ ఏదైతే ఉందో అది నేనైతే తీయడం జరిగింది. అది ఎన్ని రాష్ట్రాల్లో నేను కూడా దాన్ని ఆస్తులు కూడబెట్టాను. ఆ ఆస్తులన్నీ కూడా నేను టీటీడీకి రాసి ఇచ్చేస్తానని ఆయన హోమాలం ఇవ్వడం జరిగింది. అలాగే రాయించుకోవడం కూడా జరిగింది. ఇంకా ఏదైనా వెనకాల ఈ ఒక్క దొంగతనం వెనకాల ఒక వ్యక్తి వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు? గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్లో ఇదే కాదు, ఆ లడ్డు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ గోశాల విషయంలో కానీ లేదా అలాగే అన్నదానం విషయంలో కానీ చాలా వాటిల్లోని దేవుడి విషయంలో మాత్రం అయితే కనుక ఏ పార్టీ అయినా ఎవరైనా అది దేవుడి విషయంలో ఏ మతము ఏ కులమైనా ఏ దేవుడైనా కానీ ఇది తప్పు. కాబట్టి ఆ తప్పు చేయడానికి కారణం వెనకాల ఎవరో ఉన్నారనే దానికి ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి దాంట్లోనే ముఖ్యంగా ఏదైతే సిఏ గారు ఆఫీసర్ ఉన్నారో ఆ రోజు కేసు నమోదు చేశారో ఈ ఒక దేవుడి తాలూకా ఆస్తిని కాపాడాలనుకున్నాడో ఆయన కర్తవ్యం ఆయనకి ఇచ్చిన విధులు ఆ డ్యూటీ ప్రకారం కర్తవ్యం పోషించి ఆ ఏదైతే డబ్బుని రాబట్టాలనే ఆలోచనతో ఆయన ముక్కంటితోటి కటాకటిగా నిలబడిపోయి కోర్టుకి హాజరవ్వడానికి కోసం అని ఆయన ఈ సాక్షులు పిలిపించమని ఏదైతే ఈయన ముద్దాయిని సంబంధించి ఆ రోజు ఎవరైతే ప్రధానంగా సాక్షులు ఉన్నారో సాక్షులందరినీ ప్రవేశపెట్టమన్నారో ఆ ప్రవేశపెట్టడం కోసం అనేసి కోర్టు ఆదేశాల వరకు మన సతీష్ కుమార్ సిఐ గారు ఆయన బాధ్యతగా మన కోర్టుకి హాజరవ్వాలి, హాజరుపరచాలి. ఆయన దేవుడి భక్తి మీద కావచ్చు, గవర్నమెంట్ డ్యూటీ పరంగా కావచ్చు, ఆయన ట్రైన్ లో వెళ్తూ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అంత పిరికితనం ఆఫీసర్ అయితే ఇంతవరకు ముందుకెళ్ళదు కదా. కేసులు కట్టి ఇది కట్టి అది కట్టి సోషల్ మీడియాలో ఆయన ఉన్నారు సతీష్ కుమార్ గారు అనుమానాస్పదంగా చనిపోయారు అని చెప్పేసి అదే పదిగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇది కేవలం అంటే వైసీపీ హస్తం ఉందంటారా? నేనైతే సోషల్ మీడియాలో ఏదైనా చెప్పుకోవచ్చు, అది నిజం అబద్ధం. పలానా వ్యక్తి తప్పు చేసాడు అంటే అది నిరూపించడానికి చాలా టైం పడుతుంది. అలాగే సోషల్ మీడియాలోని రకరకాలుగా చెప్తారు, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి అంత అవసరం ఏంటి? అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ రోజు కేసు పెట్టిన ఆ ముద్దాయి వెనకాల ఎవరైతే నేరం ఒప్పుకున్నాడో ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారు, ఆ గవర్నమెంట్ లో ఏ నాయకులు ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు వెనకాల ఎంతమంది ఉన్నారు అనే విషయం మీద మనం ఇదంతా ఎలుగులోకి వస్తుందని ఆల్రెడీ మన ముద్దాయి ఉన్నాడు. ఆయన వెనకాల నిజం నెగ్గుదేల్చాలంటే సతీష్ కుమార్ అనే మన సిఏ గారు పక్కాగా నిలబడాలని ఆయన పట్టుదలతో బయలుదేరారు, వెళ్ళాలని కోర్టుకు వెళ్ళాలని భయపడి. అది దీని వెనకాల నాకు తెలిసి ఆత్మహత్య అయితే కాదు, ఏదో బెదిరింపు ఉండే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారం ఫోన్ ద్వారా గానో లేదంటే మరొక మెసేజ్ల ద్వారా గానో మరొక ద్వారా బెదిరించే అది ఎవిడెన్స్ దొరుకుతుంది అనే ఆలోచనతో దీన్ని ప్లాన్ ప్రకారంగా మర్డర్ జరిగింది తప్ప శిక్ష అనుభవించడం తప్పదు. సాక్షికులు పక్కాగా బెదిరించి భయపెట్టి ఆ కేసు నుంచి బయట పడాలన్న ఆలోచనతో తప్ప చేసిన కుట్ర తప్ప ఆయన ఆత్మహత్య చేసుకునే వ్యక్తి అయితే కాదని నా ఆలోచన. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి చెప్పడం అయితే జరిగింది. మద్దతుగా పీఠాధిపతులు స్వామీజీలు ఉన్నారు, దీన్ని మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఇది ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఈ కల్తీ వ్యవహారం లడ్డు కల్తీ వ్యవహారం అంతా బయటపడింది. ఎలా చూస్తారు దీన్ని? ఆ రోజు ఈ మఠాధిపతులకు స్వయం వాళ్ళ లాభం కోసం జగన్మోహన్ రెడ్డి మద్దతుగా అలా మాట్లాడడం
జరిగింది. అది చాలా తప్పిదం. ఎందుకంటే ఈ మఠాధిపతులు కూడా వ్యాపార రీత్యా జరుగుతున్నట్టు చేశారు, కానీ ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఏం నష్టం జరుగుతున్నదే వాళ్ళు ఆలోచించట్లేదు. మఠాధిపతులు కూడా ఈరోజు నిజంగా ఇది బయటపడింది, ఈ విషయాన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకుంటారు మఠాధిపతులు చెప్పమనండి. ఆ రోజు కాషాయ వస్త్రాలు ఎన్టీ రామారావు గారు ధరించినప్పుడు కాషాయ వస్త్రాలు మేము సన్యాసులమే ధరించాలి, ఎన్టీ రామారావు గారు ధరించకూడదనేసి వాళ్ళు ఒక వ్యాఖ్య తీసుకొచ్చారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఏమి కాషాయ వస్త్రాలు ధరించుకొని కల్మషం లేకుండా ఉంటే అది తప్పేం కాదు. బట్ ఈరోజు ఎంత కల్తీ జరిగిందనేది ప్రపంచానికి తెలుసు. ఎంత తప్పిదం అది హిందూ మతానికే అది చాలా మాయిన మచ్చ. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఆ నెయ్యి డేరా బాబా ఆఫీస్ నుంచి తెప్పించి ఇక్కడ అంతా కెమికల్తోనే కూడినటువంటి కల్తీ నెయ్యి, అంటే ఈ కనీసం అది నెయ్యి అనడానికి కూడా లేదు, ఒక రసాయనం అని చెప్పేసి అనవచ్చు. అలాంటి నెయ్యితో ప్రజల మనోభావాలు దెబ్బతీసేటట్టు లడ్డు తయారు చేసి ప్రజలకి అందజేయడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో. అసలు దీన్ని ఎలాగా ప్రజలుగా మీరు ఎలా చూస్తారు? అసలు పూర్తిగా అందులో నెయ్యి శాతం పూర్తిగా 0 అనేటప్పుడు ఎంత దౌర్భాగ్యంగా ఒక ప్రపంచంలోని పవిత్ర దేవాలయంలో దాన్ని వాడడం అనేది ప్రజలు హర్షించుకుంటున్నారన్నమాట. అంత దౌర్భాగ్యం నీచ స్థితి దిగజారంటే గత ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తించిందో మనకి కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఈరోజు బయటపడింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే మన మనోభావాలు దెబ్బతీసే పని ఎవరూ చేయకూడదు. ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క సమూహం కానీ చేయకూడదు. ఇది అందరూ ఖండించవలసిన విషయం. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి పరకామణిలో ఈ ఎవరైతే డబ్బులు దాచారో మనం చూసే ఉన్నాం. అయితే అది పరకామణిలో పనిచేసినటువంటి రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకోవడం అయితే జరిగింది. దాన్ని కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వాలు ఆదేశించగా దాన్ని ఇప్పుడు ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ హయాంలో ఇప్పుడు ఒక ప్రధాన సాక్షి సిఏ సతీష్ కుమార్ గారు రేపు కోర్టులో హాజరవ్వాలి అన్న ఆలోచనతో వెళ్ళబోతూ ఉంటే మార్గ మధ్యంలోనే ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు. ఎలా చూడాలంట సార్? ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే దిగిందో అప్పటి నుంచే రకరకాల స్కామ్స్ మనం బయటపడుతున్నాయి. తిరుమలలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, పరకామణిలో కానీ స్కామ్స్ బయటపడుతున్నాయి. వాటిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరకామణి ఏదైతే ఉందో దాంట్లో జరిగిన స్కామ్ అనేది 2023లో జరిగింది. ఇది అయితే అక్కడ ఉన్న పూజారి రవికుమారు కొంత అనుమానాస్పదంగా టచ్ ఆడుతూ ఉండడం వల్ల సీసీ కెమెరాల్లో అక్కడ ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ గారు పట్టుకోవడం జరిగింది. ఆయన చోదా చేయగా ఆయన కాళ్ళ మధ్యలో నుంచి డ్రెస్సుల్లో నుంచి కొన్ని 900-1000 దాకా బయటపడడం జరిగింది ఆ రోజు లెక్కింపులో మిస్ అయినట్టు. సో ఇవి మళ్ళీ ఈ నెల లోక్ అదాలత్ ముందు కేసు వరకు కూడా వెళ్ళింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ మధ్యన కాంప్రమైజ్ జరిగి ఈ కేసుని డిజాల్వ్ చేయడం జరిగింది. ఇది కానీ ఇప్పుడు మళ్ళా సరే ఏమైందంటే ఆయన ఈ శ్రీనివాసులు అనే ఒక ఆయన అడ్వకేట్ ఒక కేసు రిట్ చేయడం జరిగింది దీని మీదే. దాని విచారణ కోసం వెళ్తున్న ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో ఏవిఎస్ఓ, ఆయన కోచ్ నెంబర్ 11లో వెళ్తూ ఏసీ కోచ్ ఫస్ట్ ఏసీలో కోచ్లో వెళ్తూ కూడా ఆయన అనుమానాస్పదంగా రైలు నుంచి నెట్టివేయబడినట్టు ఒక అనుమానం తీరుగా ఆయన మరణం అనేది ఉంది. ఆల్రెడీ పోలీసులు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అవన్నీ చేస్తున్నారు. సో తొందరలో నిజాలు బయటపడతాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది కోట్లాది మంది జనాల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉంది ఈ తతంగం అంతా జరుగుతుంది. తిరుమల దేవస్థానంలో చెప్పాలంటే ఒక కోటరీ కానీ, ఒక గ్యాంగ్ కానీ తయారీ మొత్తం అంతా కూడా ప్రజల సొమ్ముని అస్తవ్యస్తంగా వెస్తపాలు చేస్తున్నారో తప్పితే ఎటువంటి డెవలప్మెంట్లు కానీ అన్నీ ఆగిపోయినాయి ప్రస్తుతానికి. సో వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరగాల్సిన పని ఉంది. ప్రభుత్వాన్ని కోరుతుంది అంటే నిష్పక్షపాతంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చేస్తారని నేను భావిస్తున్నాను.